పిల్లలు, ఈరోజు మీ క్లాస్ చెప్పడానికి కొత్త సార్ వస్తున్నాడు. సైలెంట్గా ఉండాలి, సరేనా? ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పలేదు? నేనేరా కొత్త సార్ని. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సో మై సెల్ఫ్ తాటరాజు. ఇప్పుడు మీకు ఒక లెసన్ చెప్పబోతున్నాను. అందరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. సార్ ఫస్ట్ డే రోజు కూడా లెసన్ ఏంటి సార్? లెసన్ ఏమొద్దు సార్, ఏమైనా కబుర్లు చెప్పుకుందాం. చెప్పుకుందాం సార్. ఫస్ట్ డే క్లాస్ అంటే అందరికి బోరింగే. సరే ఏం కబుర్లు చెప్పుకుందాం? సార్ మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడే ఉంటాను. మీకు ఇంకొక విషయం తెలుసా? నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. అవునా? ఈ స్కూల్లో చదివిన తర్వాత నాకు ఒక్క జాబ్ కూడా రాలేదు. అందుకే మళ్ళీ ఈ స్కూల్లోనే టీచర్ గా జాయిన్ అయ్యాను. చదువుకున్నా బాగుండు. సార్ నాకు ఈ స్కూల్ గురించి ఒక డౌట్ ఉంది. ఏంటి? అంటే ఈ స్కూల్లో ఏదో దయ్యం ఉందని, రాత్రి అవ్వంగానే ఏవో నవ్వుతున్న శబ్దాలు, ఏడుస్తున్న శబ్దాలు, ఏవో భయంకరమైన శబ్దాలు వస్తుంటాయని, ఇంకా ఈ స్కూల్లోకి ఎవరన్నా రాత్రిపూట వస్తే వాళ్ళకి చాలా ప్రమాదం అని ఇలా చాలా మంది మాట్లాడుతుంటే విన్నాను సార్. అది నిజంగానే నిజమా సార్? రే అది నిజం కాదురా, భయంకరమైన నిజం. మన స్కూల్ కట్టక ముందు మన స్కూల్ ప్లేస్ లో ఏముండేదో తెలుసా? మట్టి సార్. మట్టి కాదు, అసలు కథలోకి వస్తే